విశాఖ తీరం రణరంగాన్ని తలపిస్తోంది. అత్యాధునిక యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, స్కై డైవర్ల విన్యాసాలు, నావికుల సాహసాలు, ఒళ్ళు గగ్గురు పుడిచే యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది. నావికా దినోత్సవం, నావీ విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. ఈరోజు నేవీ డే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. నేవీ డే సందర్భంగా విశాఖలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బీచ్ రోడ్ను మూసివేసి పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. శత్రు దుర్భేద్యమైన నావికాదళం పటిష్టత తెలిసేలా విశాఖలో నేవీ డే విన్యాసాలు కొనసాగుతున్నాయి. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్ విమానాలు విన్యాసాలు, జలంతర్గాములు నుంచి కమాండోల సాహస విన్యాసాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఆపరేషన్ డెమో పేరిట ప్రతి ఏటా విశాఖలో నేవీ ఉత్సవాలు జరుగుతాయి. విద్యుత్ అలంకరణల మధ్య సాగే యుద్ధ విన్యాసాలు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. తూర్పు నౌకాదళానికి విశాఖ వ్యూహాత్మక స్థావరం. పాకిస్తాన్ మీద భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా విశాఖలో డిసెంబర్ 4వ తేదీన నేవీ డే నిర్వహిస్తారు. అయితే మొట్టమొదటిసారిగా విశాఖకు వెలుపల ఒడిశా పూరి బీచ్లో గత నెలలో నేవీ డే నిర్వహించారు. అయినా విశాఖ ప్రజలు ప్రతి ఏటా ఆస్వాదించే నేవీ విన్యాసాలు చూసేందుకు ఈసారి జనవరి 4వ తేదీన మళ్లీ జరుపుతున్నారు. దీంతో పటిష్టమైన భద్రతతో పాటు బీచ్ రోడ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.